మృతుడ సర్వశక్తి తండ్రి, మమ్మల్ని అతిగా ప్రేమిస్తున్న మా దేవా, మమ్మల్ని ఎన్నడూ విడవని ఎడబాయని జీవం కలిగిన దేవా, ఈరోజు ఉదయమునే మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాలు మారతాయి ప్రభువా. నీ కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. ఒక్క మాట సెలవు ఇవ్వండి నా తండ్రి, బ్రతుకులు మారిపోతాయి ప్రభువా. ఒక్క మాట సెలవు ఇవ్వండి ప్రభువా. మా జీవితాల్లో వెలుగు నింపబడుతుంది నాయన. నీ మాట మా జీవితాల్లో ఓదార్పునిస్తుందయ్యా. నీ మాట మా జీవితాలను సరిచేస్తుంది ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు ఉజ్జీవింపబడతాయి ప్రభువా. మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు బాగు చేయబడతాయి ప్రభువా. తండ్రి, సహాయం చేసి నడిపించమని, ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మంచిది. మరి కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఇరకాటాలు, రకరకాల సమస్యలతో ఎదురాడుతూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇందులోనే సంతోషాలు, ఇందులోనే దుఃఖాలు, ఇందులోనే మరి ఏదైనప్పటికీ కూడా మనము కొంతకాలమే ఈ లోకంలో బ్రతుకుతామన్న విషయం మనకు అందరికీ తెలుసు. పిల్లరా, మన జీవితాలు ఏ పాటివి ఒకసారి ఆలోచించండి. ఈ చిన్నపాటి జీవితంలో కోపాలు, తాపాలు, భయంకరమైన గొడవలు, మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? అవునండి. ఏదైనా వస్తే చాలు, పిల్లలు చూడండి, తిండ్లు మానేస్తారు. పిల్లలు, మీతోనే నేను మాట్లాడుతున్నాను, వింటున్నారా? తిండ్లు మానేస్తారు కోపాలు వస్తే. కోపం వస్తే వాళ్ళు రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. భార్యకి కానీ భర్తకు కానీ కోపం వస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, కాపురాలు వదిలేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ చిన్నపాటి జీవితంలో ఎన్ని అవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. ఏంటి మన జీవితానికి పరమార్థం అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నడూ కోపపడరు. కోపం వస్తుంది, మంచి వాటికి రావాలి, కానీ దేనికి పడితే దానికి రావడానికి వీలు లేదు. పనికి మనల్ని కోపాలు కొంపలు ముంచేస్తాయట. అవునంటారా కాదంటారా? ఈరోజు చాలా మంది జీవితాల్లో చీకటి కమ్ముకోవడానికి కారణం కొన్ని విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. ప్రియులారా, మన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్దాం. ఒక్కసారి మరి అపోస్తల కార్యాలు 2:46 ఒక్కసారి చూసేద్దామా? అనేక విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా. బ్రతుకులు మనము మార్చుకుందాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, వింటింట రొట్టె విడిచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చూడండి ప్రియులారా, ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారంట. ఈ రోజు కుటుంబాల్లో
ఏక మనసు లేదు. ఉందంటారా? లేదు. నిజంగా గొప్ప గొప్ప కౌరులు చెప్తున్నాం మనం, దేవుడి కోసం అది ఇది అంటున్నాం. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో అసలు సిసలైన సమాధానం లేదు, ఏక మనసు లేదు, ఏకత్వం లేదు, ఒక మాట మీద నిలబడే మనస్తత్వం లేదు. మాట్లాడితే కొట్టుకోవడం, మాట్లాడితే విమర్శించుకోవడం, మాట్లాడితే పొగరుగా జీవించడం తప్ప, ఎవరికి వారికి ఒంటరి జీవితాలుగా బతికేయడం తప్ప, ఎవరికి వాళ్ళ యొక్క సంఘాలను పట్టుకు వెళ్ళిపోవడం తప్ప, ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసుకోవడం తప్ప, వాళ్ళగా మోసం చేసుకోవడం తప్ప మరి ఇంక ఏ తత్వం లేదు. ఈ రోజుల్లో ఏక మనసు అనేది లేదు. ఏక మనసు లేదు. ఈరోజు ఎక్కడుంది? ఈరోజు ఒక సావాసం లేదు. ఏదో బ్రతుకుతే ఏదో బ్రతుకుతున్నాం అంతే. పిల్లలకి ఒక సావాసం లేదు. నాన్న, అమ్మ, భార్య, బిడ్డ అనే సావాసాలు ఎక్కడ లేవు. ఈరోజు సంఘంలో పాస్టర్ గారు అనేది లేదు, పాస్టర్ అమ్మ గారు అనేది లేదు, ఒక సహోదరుడు సహోదరు లేదు. ఎవరికి ఎవరు కూడా తెలియని పరిస్థితులండి, సంబంధాలు లేని పరిస్థితులు. ఏదో బ్రదర్ బాగున్నారా, బ్రదర్ ఎలా ఉన్నారు అని చెప్పడం తప్ప ఇంకా అన్ని తొందరపాటు నిర్ణయాలే, అన్ని తొందరపాటు పరిస్థితులే. హడావుడి 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 హడావుడి. ఎవరి విషయాలు ఎవరికి కూడా తెలియవు. ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. కానీ నిజమైన సావాసము, నిజమైన బంధము ఎక్కడ కూడా లేదు. అవునంటారా కాదంటారా? అవునండి. దేవునితో బంధము సావాసం లేని జీవితం ఎందుకండి? అసలు దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు తప్ప ఆయన ఆనందాన్ని మనం ఎప్పుడైనా చూస్తున్నామా? ఆయన సంతోషాన్ని ఎప్పుడైనా చూస్తున్నామా? ఆయన ఆనందం ఏంటో తెలుసా? ఆయన పిల్లలు అందరూ కలిసి ఉండడం, ఆయన చిత్తాన్ని కలిసి చేయడం. ఈరోజు అటువంటి సావాసాలు కానీ, అటువంటి విధానాలు కానీ, అటువంటి పద్ధతులు కానీ కుటుంబాల్లో లేవు ప్రియులారా. ఉన్నాయంటారా? లేవండి. ఒక్కసారి ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఒక విషయం ఖచ్చితం ఏంటంటే, మీకు అన్నీ తెలుసు, మన జీవితాల్లో మనకు అన్నీ తెలుసు. కానీ ఈరోజు ఎటువంటి సంబంధాలు లేని పరిస్థితులు అయిపోతున్నాయి. సమాజాన్ని పట్టించుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఎవడు గోల ఆడదన్నట్టుగా ఉంది, కాదంటారా? నిజమే. ఎక్కడ కూడా బంధాలకి విలువ లేదో, ఎక్కడ కూడా ఆప్యాయతలకి విలువ లేకుండా అయిపోయింది ప్రియులారా. ఆది సంఘంలో అలా కాదు. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయాయండి. ఒకరి కోసం ఒకళ్ళు బ్రతకడం మొదలు పెట్టారు. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం మొదలు పెట్టింది వదిలేసి ఒకరి కోసం ఒకళ్ళు బ్రతకడం మొదలు పెట్టారు. ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. ఒకరికి ఒకళ్ళు దేవునికి సమర్పించుకుని చక్కగా వాళ్ళు ఏక మనస్కులై దేవాలయములో తప్పక కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుణ్ణి స్తుతించి ప్రజలందరి దయను పొందారంటండి. ఇక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఏక మనసుకై ఉండడం ఒకటి,
ప్రతిరోజు ఊడుకోవడం ఒకటి, మూడోది రొట్టె విరవడం ఒకటి, నాలుగవది దేవుని స్తుతించడం ఒకటి. ఈ 4 చేస్తే ప్రజల దయను కూడా పొందుతారు అనేది 5వదిగా చెబుతూ ఉన్నాను. ప్రియులారా, దాని కింద ఇంకొకటి ఉందో తెలుసా? ఇది చేయగలిగితే ఆనందం వస్తుంది. ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇందాక చెప్తున్నాను, ఎవరి కాళ్ళగా కలిసి భోజనం చేసే పద్ధతులు ఎక్కడైనా ఉన్నాయా? కుటుంబాలు లేవు. ఈరోజు ఎవరి దాడి హడావుడే. ఒరే కాసేపు ఆగరా అని అంటే, ఉండమ్మా నేను క్రికెట్కి వెళ్ళాలి, ఉండమ్మా నేను ఆ సీరియల్ చూడాలి, ఈ సినిమా చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అన్నట్టుగా పిల్లలు అలాగే తయారయ్యారు, తల్లులు అలాగే తయారయ్యారు, భర్తలు అలాగే తయారయ్యారు. ఎవరు పడితే వాళ్ళు, వాళ్ళకి ఇండివిజువాలిటీ తయారైపోయింది కాదంటారా? అవునండి. ఆనందం లేదు, నిష్కపటం. అంటే ఇప్పుడు నిష్కపటమైన హృదయాలతో ఉన్నారట వాళ్ళు. ఈరోజు మన వాళ్ళందరికీ కపటమే, ప్రార్థన చేయడానికి కపటమే, ప్రైజ్ ద లార్డ్ అని దేవుణ్ణి స్తుతించడం కూడా కపటమైన హృదయంతోనే మాట్లాడతారు. కపటమైన హృదయంతోనే వాళ్ళకి వందనాలు చెప్తూ ఉంటారు. అవునో కాదో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఇంకా ప్రభువు రక్షణ పొందుతున్న వారిని ప్రతిరోజు వారితో చేర్చుకుని వచ్చారట. ఈరోజు మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? దేవుని రక్షణలోకి వస్తున్న వారిని మనం చేర్చుకుంటున్నామా? ఆదరిస్తున్నామా? మనకే లేదు, మన పిల్లలకే లేదు, మనం ఎవరిని చేర్చుకుంటున్నాం అంటే ఎవరిని చేర్చుకోవట్లే. బలపరుస్తున్నామా? స్థిరపరుస్తున్నామా? ఇదిగో మనల్ని మనమే బలపరుచుకోలేకపోతున్నాం. బయట ఏం బలపరుస్తాం? మొట్టమొదటిగా మనకి కావాల్సిందేటో తెలుసా? నిష్కపటమైన హృదయం అండి. ఇటువంటి నిష్కపటమైన హృదయం నీకు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఆనాడు వాళ్ళు అంతగా చక్కగా ఆహారం తీసుకున్నారు. దేంతో? ఆనందంతో. చెప్పాలి మీరందరూ కూడా, నిష్కపటమైన హృదయంతో. మంచి మనసు అండి. ఈరోజు అటువంటి మనసుతో మీరు ఆహారం పుచ్చుకుంటున్నారా? ఇంకా అనేక మందిని ప్రభు రక్షణలో మరి వాళ్ళు నడిపించుకుంటూ కలుపుకుంటూ వెళ్ళారట. వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి, ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఈరోజు ఏక మనసు అనేది నీకుందా? ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకుంటున్నావా? దేవాలయంలో కూడుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క దేహం అనే ఈ దేవాలయంలో దేవునితో సావాసమును చేస్తున్నావా? దేవుని పిల్లలతో సావాసం చేస్తున్నావా? ఇంటింటా రొట్టె విరుస్తూ అని ఉంది. రొట్టె విరచడం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? రొట్టె విరచడం అంటే దేవుని యొక్క ప్రేమను పంచడమే. దేంతో? నీ మనసుతో, నీ జీవముతో. రొట్టెకి సాదృశ్యం ఏంటో తెలుసా ప్రియులారా? రొట్టెను తీసుకుంటాడట. రొట్టె ఎలా తయారు చేస్తారు చెప్పండి? నా అక్కలు, నా తల్లులు, నా చెల్లుల్లో రొట్టె ఎలా తయారు చేస్తాం చెప్పండి? మొట్టమొదటిగా గోధుమలు కానీ మరి ఇంకోటి కానీ వాటిని ఆడిస్తాం. పూర్వం ఏం చేసేవారు తెలుసా? శుభ్రంగా దంచేవారండి. దంచితే ఆ పట్టు ఎగిరిపోయేది. పట్టు ఎగిరిపోయిన తర్వాత లోపల నలిగి 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 మెత్తగా అయితే జల్లుల్లో పెట్టి ఆడించేవారండి. ఆడించిన తర్వాత జల్లుల్లో, ఈ రోజుల్లో మిషన్లు కాదండి, ఆ రోజుల్లో ఉన్నట్టుగా కాదు. ఆ రోజులు వేరు.
జల్లించిన తర్వాత ఆ లోపల వ్యర్థమైనవన్నీ కూడా బయటకు వచ్చేసాయి, పురుగులు గట్ట బయటకు వచ్చేసాయి, మెత్తటి పిండి వచ్చేది మాట. ఆ మెత్తటి పిండి తీసుకుని ఏం చేసేవారంటే దాంట్లో నూనె పోసి, ఏం పోసండి, నూనె పోసి లేదా వెన్న పోసి నీళ్లు పోసి మెత్తగా కలిసేటట్టుగా కలిపేవారండి. కలిపి దాని మీద చాలాసేపు పిసికితే అంతా కలిసేది. నరాలు జుమ్మనే మాట. మిషన్లో వేసేవారు కాదండి, చేతులతో పిసికేవారు. పిసికిన తర్వాత చక్కగా తయారైన తర్వాత దాన్ని తీసుకుని చక్కగా రొట్టె చేసి చక్కగా రౌండ్గా గుండ్రంగా చేసి అది పెనం మీద వేసేవారు. నిజమే, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, కాదని నేను అంటలే. చూడండి ప్రియులారా, అది చేయడం ఒక ఎత్తు, తర్వాత అది కాల్చడం ఒక ఎత్తు. అవునంటారా కాదంటారా? తర్వాత దాన్ని వడ్డించడం ఒక ఎత్తు. ఏంటండి, దాన్ని చేసే విధానము, కాల్చే విధానము, తర్వాత కాల్చిన తర్వాత దాన్ని వడ్డించడం. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఈ రొట్టె విరిచే వెనకాల ఎంత ప్రయాసందో చూడండి. రొట్టె విరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమను పంచడం. బుద్ధి ప్రేమనే కాదు, ఆకలి తీర్చడం కూడా. నీ జీవితం అలా విరవబడాలి. అనేక మంది జీవితాల్లో ఆకలి తీర్చాలి, బలాన్ని ఇవ్వాలి. ఈరోజు నీ మాటలు వింటున్న వాడికి బలం ఉండాలి, వాళ్ళ ఎముకల్లో బలం ఉండాలి, వాళ్ళ హృదయాల్లో బలము చేకూర్చాలి. ఈరోజు అది లేదే. వీడి మాటలు వింటే చాలు బుర్ర పాడైపోతుంది అంటాడు, ఈమె మాటలు వింటే చాలు బలహీనత వచ్చేస్తుంది అంటాడు. అమ్మ కాసేపు ఆవిడతో మాట్లాడితే చాలు భయమేస్తుందండి బాబు అంటారు. అలా కాదు. నీ మాటలు మందులా పని చెయ్యాలి. నీ మాటలు గాయపడిన వారికి ఎలా ఉండాలండి? ఒక ఆదరణలా ఉండాలి, ఒక మందులా పని చేయాలి. బైబిల్ అదే చెప్తూ ఉంది. గాయపడిన వారికట మంచి మాట మందులాగా పనిచేస్తుందట. ప్రియులారా ఆలోచించండి. ఇంకా ఆలోచిస్తే మీకు అనేక విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి ఏమంటున్నాడు? రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ అంటున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తావు, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతిస్తావు. ఈరోజు దేవుని స్తుతించే భాగ్యము దేవునికి ఇచ్చునుగాక. వాళ్ళకి ఎప్పుడైతే నీ జీవితం నుంచి వారికి వడ్డిస్తావో, విరుస్తావో, అప్పుడు నీ జీవితంలో ఒక రకమైన సంతోషం వస్తుంది. ఇప్పుడు దాకా నీ కోసమే నువ్వు బతికేవా? ఇప్పుడు దాకా నీ జీవితమే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకున్నావా? నీ పక్కన నీ కుటుంబస్తుల్ని, నీ యొక్క స్నేహితుల్ని, నీ అన్నతమ్ముల్ని, నీ బామర్దుల్ని, నీ వదిన గారుల్ని, నీ యొక్క పక్కన నీ సహోదరుల్ని, నీ పక్కనున్న వారిని ప్రేమించడం మొదలుపెట్టు. ప్రభువు యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడు, ప్రభువు చేత పురుకొల్పబడు. ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా నిన్ను ఆయన పరలోక రాజ్య సంబంధమైన వారిగా లేవనెత్తుకుంటాడు. నువ్వు అనేక మందితో ఆనందించగలుగుతావు. నీవు ఆయన సువార్తను సువాసనగా వెరజల్లగలుగుతావు. ఎప్పుడైతే ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటావో అప్పుడు ప్రభువు నిన్ను చక్కగా లేవనెత్తబోతున్నాడు. ఏక మనసు కలిగి ఉన్నారట. ప్రతిరోజు ఎవరు వెళ్ళో దేవునితో సావాసం చేసిన వారు, ఆదిలో సంఘము ఏర్పాటు చేస్తున్న కొత్తల్లో జరిగిన విషయాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులరా,
ఒక్కసారి ఆలోచించండి. 41 వచనంలో ఉంటది, వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందారట. వాక్యమును ఆ రోజు అంగీకరించిన నుంచి 3,000 మంది చేర్చబడ్డారట. వీరు అపోస్తుల బోధలోను, సావాసంలోను, రొట్టె విరచడంలోను, ప్రార్థన ప్రార్థన చేయడం చేయడంలో ఎడతెగక ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. ఎడతెగక ఉన్నారట. ఈరోజు ఎడతెగక మరి ప్రార్థన చేస్తున్నారా? రొట్టె విరుస్తున్నారా? సావాసంలో ఉంటున్నారా? మరి బోధను, నిజమైన బోధను, అపోస్తుల బోధను మరి అంగీకరిస్తున్నారా? ఈరోజు చాలా మంది వివాదాలు పెట్టుకుని చచ్చిపోతున్నారంటే ఒకరికొకళ్ళు. కలిసి ఉండండిరా అంటే కలిసి ఉండే మనస్తత్వమే లేదు, కలబడే మనస్తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇది ఎంతో విచారము. దేవుడు అది కోరుకోవట్లేదు. ఇలా ఉండండిరా, ఇలా బ్రతకండిరా అని చెప్తున్నాడు. ఈరోజు గందరగోళంతో బతుకుతున్న మన జీవితాల్ని ఒక్కసారి ప్రభువుకు అప్పచెప్దాము. ఆయన సూచక్రియలను, ఆయన మహత్కార్యాలను మనము చూద్దాము. అయితే అంతకన్నా గొప్ప సూచక్రియ, అంతకన్నా గొప్ప మహత్కార్యం ఏంటో తెలుసా? ఈ మనుషులు చేసే మహత్కార్యాలు కాదు, ఈ మనుషులు చేసే సూచక్రియలు కాదు. దేవుని రక్షణ, దేవుని యొక్క జీవం కలిగిన రాకడ, అసలైన మహత్కార్యము, అసలైన ఆశ్చర్యకార్యము అదే 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 ప్రియులరా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల ద్వారా అనేక మంది రక్షించబడాలి అంటే నువ్వు ఏక మనసుతో ఉండాలి. నువ్వు జీవంతో నింపబడాలి. నేను కూడా ప్రతిరోజు దేవుని దేవాలయము, దేహం అనే దేవాలయములో తప్పక కూడుకోవాలి. మంచి మనసుతో కూడుకోవాలి. ఉత్తి రాళ్లతో కట్టబడిన దేవాలయమే కాదు, నీలో నిర్మించబడిన ఆ మంచి దేవాలయంలో నీవు కూడుకోవాలి. ఒకరికి ఒకళ్ళు సావాసం చేసుకోవాలి. ఇంటింటా రొట్టె విరిచారట. అలాగా నీ ప్రేమతో చేసిన ఆ రొట్టె, త్యాగంతో చేసిన ఆ రొట్టె, అటువంటి స్వభావంతో ఉన్న రొట్టెలాగా మనం విరవబడాలి. అనేక మందికి ఉపయోగపడాలా, రక్షణార్థమై ఉపయోగపడాలా, జీవార్థమై, సువార్త నిమిత్తమై ఉపయోగపడాలా. దేవుని స్తుతిస్తూ ప్రజల దయ పొందారట. ఈరోజు ప్రజలను తిట్టుకుంటున్నారు నువ్వు సువార్త చేస్తే. అలా ఉండకూడదు. నువ్వు సువార్త చేస్తే బ్రతుకుతే ఇలా బ్రతకాలి. ఎంతో అవమానించాం మనం, కానీ ఇటువంటి వాళ్ళు మనం చూడబోము అని సాక్ష్యం చెప్పాలా. వీళ్ళు క్రైస్తవులురా, క్రీస్తుని వెంబడిస్తున్నారు అని చెప్పాలా. వీళ్ళ కన్నీళ్ళు చాలా విలువైనవే అని చెప్పాలా. అంతేగాని ఎదటి మతాల్ని, కులాల్ని దూషించి నీ జీవితాన్ని ప్రభుకి దూరంగా చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు ప్రియులారా. ఆయన ప్రేమామయుడు. కాబట్టి మనం మార్చుకుందాం, మనం అనేక మందిని చేర్చుకుందాం. ప్రభు రాజ్యం వచ్చే వరకు కూడా కష్టపడదాం. ప్రభువే మనల్ని మన యొక్క పరిస్థితుల నుండి, ఈ లోకంలో ఇహభోగముల్లో పడే కష్టాలు, నష్టాల నుంచి విడుదల చేసి నిత్య రాజ్యం కొరకు ఆయన మనల్ని సిద్ధపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. God bless. స్తోత్రం. చక్కటి వాక్య భాగం వివరించిన బ్రదర్ గారు వందనాలండి. ఉదయకాల సమయంలో మరి ఏక మనస్కులై మరి దేవుని దేవాలయంలో మరి కూర్చుని ఇంటంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు మరి అప్పుడు ఈ పనులు చేసినప్పుడు వారందరూ దయ పొంది ఉన్నారని, అలాగే చక్కగా ఆనందంతోనూ నిష్కళ్ళబట్టమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొందుచు దేవుని రక్షణ పొంది వారు అనుదినము వారిలో చేర్చబడ్డారని, మరి అలాగే అనేక మర్మాలు మనం ఎలా ఉండాలి ఏంటి అన్ని మర్మాలు మనకు తెలియపరిచిన రామకృష్ణయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. వందనాలయ్య గారు. రేకాల సమయంలో మంచి వాక్యించారు, అందుబట్టి వందనాలండి.
వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్న విజయ్ కుమార్ అయ్య గారు వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన అయ్య గారు చేత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమిస్తున్న మహాదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దైవ సేవకుల ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మా అందరికీ మీరు వినిపించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, నీ సన్నిధిలో నిజమైనటువంటి భక్తి కలిగి ఆత్మీయతలో అనుక్షణము అనుదినము కూడా చక్కటి దేవ నడవడికలో మేము క్రైస్తవ భక్తిలో ముందుకు కొనసాగాలని, నిజమైన ప్రేమ, నిజమైనటువంటి ఆత్మీయత మాలో అయా సేవకుల యొక్క మాట ద్వారా మేము నెమరు వేసుకున్నట్టుకు, మరలా మేము దానిలో ప్రభా ప్రవేశించి నడుచుకున్నట్టుకు చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని అయా సేవకుని నోటి ద్వారా మాకు వినిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు ఇంతవరకు ఎవరెవరైతే జూమ్ మీటింగ్ లో దేవా యొక్క చారిత్రక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విని మనసులో ఉంచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాలు మా అందరికీ అయా మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాట మా జీవితాల్లో వెలుగునిస్తుంది, మీ మాట మా బ్రతుకులలో నెమ్మదినిస్తుంది, మీ మాట మా జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానంలో అనుగ్రహించే ప్రభా. అయా ఇలా రోజు కొత్త వాక్యాలను ప్రతి దైవజనుల ద్వారా మేము నేర్చుకునడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేక మంది పాటల ద్వారా, వాక్యము ద్వారా దినదినము క్రొత్త సందేశాలు, క్రొత్త సేవకుల ద్వారా మేమందరము నేర్చుకోవడానికి మీరు మాకు ఈ జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేయడానికి దేవా ఎవరెవరినైతే మీరు ప్రేరేపించారో ప్రభా, ఆ బిడ్డలను ఇంకనూ మీ దీవెనకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి మాట పలక మీద రాసుకొని ఇంకా మేము లోతైనటువంటి విషయాలు సేవకుల ద్వారా మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని, వాక్యమును చెప్పినటువంటి దైవజనుల్ని ఇంకనూ మీ ఆత్మతో నింపి అనుక్షణము అనుదినము మీ యొక్క మాటలను సేవకులకు మీరు అందించి అనేక స్థలాలలో ఇంకా సేవకులు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో ప్రభా, రాష్ట్రాల్లో ఉన్నవారు కావచ్చు, విదేశాల్లో ఉన్నవారు కావచ్చు, మా రాష్ట్రంలో ఉన్నవారు కావచ్చు దేవా, వారందరితో మీరు ఇంకనూ మాట్లాడి మా మాట, మా ఆలోచన, మా నడవడిక క్రీస్తు అడుగు జాడల్లోకి మార్చబడును గాక మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క అనుక్షణము మీ బాటలో, మీ మాటల్లో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, చెప్పినటువంటి దైవ దీవెనకరంగా అనేక స్థలాలు నీకు మహిమకరంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తాం. తర్వాత జరుగుతున్నటువంటి చివరి ప్రార్థనతో కూడా మహిమ పొందుకో. యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన విజయ కుమార్ అయ్య గారు వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న అయ్య గారు ఆ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నాయమ్మా? ప్రార్థన చెప్పండి లక్ష్మి గారు. అయితే కాళహస్తిలో చేస్తున్నాడు కదండి మా మనవడు. వైజాగ్ లో కూడా ఒక వాళ్ళ తరపున ఇంకొక వైజాగ్ లో కూడా ఇంకొక ఫ్యాక్టరీ ఉందంటమ్మా. అక్కడ అడుగుదామనేసి అనుకుంటున్నాడు. ఆ మేనేజర్ మనసులో ఉండి అడిగినప్పుడు ఆ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసేలా ప్రేయర్ చేయండి. అలాగేనండి. ఇంకెవరికైనా ఉన్నాయండి ప్రార్థన అవసరాలు? ఎవరికైనా ఉంటే చెప్పండి అమ్మా. సరే అయ్య గారు, వరలక్ష్మి గారు మనవాడు కాళహస్తిలో జాబ్ చేస్తుందండి. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి అయ్య గారు. మన మధ్యన ఉన్న జేపీ బ్రదర్ గారి కోసం ఆయన వాడబడిలాగా, ఆయనకున్న సమస్య, ఆయనకున్న మరి ఏ ఇబ్బందో ఇరుకో దేవుడు తొలగించి మన మధ్య మళ్ళీ జూమ్ కాల్ యథా ప్రకారం వాడబడిలాగా ప్రార్థనలో పెట్టండి. అలాగేనండి, ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. బాబు పేరేంటమ్మా? వరలక్ష్మి గారు మనోడి పేరేంట? అభిరామ్ అండి. మహాపరిశుద్ధుడు అయిన దేవుడు తండ్రి, మా కుటుంబంతో, మా సహదాసులైన సేవకులతో, ప్రభువా మా పిల్లలందరితో నీ పాదాల దగ్గర
వేడుకుంటున్నాను. ఇదిగో నాయన, బిడ్డడి యొక్క మనవడు దేవా తండ్రి ప్రభువా, మరి ఆ బిడ్డడి యొక్క ఉద్యోగం బదిలీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అధికారుల హృదయాలు మార్చబడును గాక తండ్రి. వారి యొక్క హృదయములో వాంఛ తీరును గాక తండ్రి. ఎక్కడ తన భవిష్యత్తు బాగుంటుందో, ఎక్కడ ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాడో, ఎక్కడ ప్రభువా తన ఆర్థికంగా అన్ని రకాలుగా దేవా ఎదిగి నీలో వికసించగలుగుతాడు, ఆ ప్రదేశానికి బిడ్డను పట్టుకుని రమ్మని అడుగుతూ ఉన్నాం ప్రభువా. మనుషుల తలంతులు కాదు కానీ నీ తలంతు ప్రకారంగా జరిగించండి. బిడ్డకు రక్షణ ఆనందాన్ని దేవా, నీ యొక్క జీవాన్ని రుచి చూపించమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి. అది కూడా నీకు అనుకూలంగానే ఆ బిడ్డ విషయంలో జరిగించమని, ఆ బిడ్డకు ఏదైతే క్షేమమో అది మాత్రమే అతని జీవితంలో వచ్చునుగాక సహాయం చేసి నడిపించమని ఎదుగునైనా. మరి వచ్చే వారము మళ్ళా మంచి సాక్ష్యాన్ని మేమందరం కూడా వినడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఎవరైతే ప్రభువా మరి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారో, మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో దేవా తండ్రి, కన్నీళ్ళతో ఉన్నారు, ఎవరి కోసం కనిపెడుతూ ఉన్నారు, వారు అందరికీ యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. తండ్రి, వారి కన్నీళ్లు తుడిచి బలపరచమని దేవా నీ హస్తాన్ని ఇచ్చి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ఈ జూమ్ కాల్లో ఉన్న వారిని, జూమ్ కాల్లో యాడ్ అవ్వలేని వారిని కూడా మీరు దర్శించి మహిమగా పొందుకోమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనమ్మా. ఆశీర్వాదం ఇవ్వండి. మరి అయ్యగారు ఉన్నారు కదా ఇక్కడ, సహోదరులు ఉన్నారు కదా, వారికి సరే సరే రైట్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, ఇప్పుడు దాకా అనేక విషయాలు మేము విన్నాం తండ్రి. నీ వాక్యములో రాంచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మేము కూడా నీ శిష్యుల వలె నిష్కపటం లేని మనసు కలిగి అనేక మందిని నీ రాజ్యంలో చేర్చడానికి ఎలా ఉండాలో, ఎలా జీవించాలో మేము నేర్చుకున్నాం నాయనా. దావీదు నీ యొక్క నిత్యరాజ్యం కొరకు తండ్రి ఆనాడే తను నిశ్చయించుకున్నాడు తండ్రి. రోషంగా బతికాడు దేవా తండ్రి. కపటము కలిగిన హృదయాన్ని తీసేసుకున్నాడు. మనుషులుగా కపటం అనేది ఖచ్చితంగా మాలో ఎక్కడో అక్కడ సాతాను దూరుతూ ఉంటాడు. వాటి నుంచి బయటపడడానికి నీ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. సౌలు కపటం కలిగి ఉన్నాడు ప్రభువా. అందుకే సౌలును అభిషేకించబడినా కూడా అతన్ని నువ్వు దించేశావు ప్రభువా. ఈరోజు మా నుండి మాలో ఉన్న ప్రతి కపటాన్ని తీసివేయండి. నిష్కపటమైన మనసు మా అందరికీ దయచేయండి ప్రభువా. దేవా, మా సేవకులకు దయచేయండి, మా సువార్తకులకు దయచేయండి, మా కుటుంబంలో ఉన్న విశ్వాసులకు దయచేయండి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ యొక్క జ్ఞానము, నీ యొక్క బుద్ధులు, నీ యొక్క ప్రేమ, నీ అనురాగము అన్ని దయచేసి ఈ ఉదయకాలమున వింటున్న ఈ యొక్క వాక్యాన్ని విన్న వీరందరినీ కూడా దర్శించి ఆశీర్వదించి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, గుండె ధైర్యాన్ని ఇవ్వమని దేవా, ముందుకు అడుగులు వేయడానికి శక్తి సామర్థ్యాలను దయచేయండి ప్రభువా. సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారిని కూడా నీ వైపు ఆకర్షించమని దేవా. దయ పొందిన వారిగా ఆనాడు వారందరి ఎడల దయ పొందారు ప్రభువా. మేము కూడా నీ దయను వీరందరి ద్వారా, ఈ ప్రజలందరి ద్వారా పొందుకుని నీ యొక్క
శాశ్వతమైన రాజ్యంలోకి చేరే వరకు కూడా నమ్మకంగా ఉండే మనస్తత్వాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్జిస్తూ దేవా తండ్రి వీరందరినీ కూడా దీవించి ఫలింపచేసి మరింతగా ఈ సార్వత్రిక సంఘంలో వాక్యాన్ని ఎవరెవరైతే విత్తుతున్నారో, ఎంతో వేదంతో విత్తుతున్న సేవకులు ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు దీవించి దేవా తండ్రి ఆ కుటుంబాలని మీరు దీవించి, సంఘాలని మీరు దీవించి, ఇక్కడ ఉన్న దేవ ప్రతి కుటుంబము దేవ అన్య కుటుంబాలు దేవ తెలుసుకుంటున్న కుటుంబాలు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ యొక్క పరిస్థితుల కోసం, ఆరోగ్యం కోసం దేవ అన్ని రకాలుగా ప్రయాసపడుతున్న వారందరినీ కూడా మీరు దర్శించి ఫలింపచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మన పిల్లలకు సదాకాలము ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న వారికి ప్రత్యేకంగా తోడుగా నీడగా ఉండును గాక. ఆమేన్. వందనాలు అయ్య గారు. అందరికి వందనాలు, పేరు పేరు వందనాలండి. బాగున్నారా? 16 మంది కనబడుతున్నారు ఇక్కడ. మరి పాస్టర్ గారు విజయ్ కుమార్ గారిని బట్టి వందనాలు. అయ్యా వందనాలు అండి విజయ్ కుమార్ గారు. వినబట్లేదు. వందనాలు.